పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో గోరా గారి జననం, బాల్యం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో గోరా గారి విద్యార్థి జీవితం, వివాహం గురించి తెలుసుకుందాం. 1913లో వెంకట సుబ్బారావు గారు కాకినాడ చేరిన తర్వాత పర్లాకిమిడిలోని తన పిల్లలను కూడా తీసుకువచ్చారు. 1913లో గోరా పిఠాపురం రాజా కాలేజీ హైస్కూల్లో 1వ పాఠంలో చేరారు. వరుసగా చదువుతూ 1919లో స్కూల్ ఫైనల్ పరీక్షకు వెళ్ళారు. కానీ ఆ సంవత్సరం పాస్ కాలేదు. మరుసటి సంవత్సరం 1920లో స్కూల్ ఫైనల్ పాస్ అయి పిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో జీవశాస్త్రం ప్రధాన విషయంగా తీసుకుని చేరారు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజానికి కాకినాడ కేంద్రంగా ఉండేది. గోరా హైస్కూల్లో చదువుకునే రోజుల్లో శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండేవారు. అయితే గోరా కాలేజీ తరగతులకు వచ్చేసరికి క్రమశిక్షణకు ఖ్యాతిగాంచిన డాక్టర్ వేమూరి రామకృష్ణారావు గారు ప్రిన్సిపాల్ అయ్యారు. గోరా హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం వచ్చి స్వరాజ్యోద్యమానికి కాంగ్రెస్ను సంఘటితపరుస్తున్నారు. వెంకట సుబ్బారావు గారు సరళ హృదయుడు, ఉదార స్వభావుడు కావడం చేత జాతీయోద్యమ ప్రభావానికి లోనయ్యారు. గోరా దేశభక్తి గురించి, తిలక్, అనీబ్ సెంట్, గాంధీ నాయకత్వం గురించి స్వయంగా చెప్పేవారు. జాతీయోద్యమానికి సుబ్బారావు గారు సానుభూతిపరుడుగా తయారయ్యారు. గోరా కాలేజీలో ప్రవేశించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. నూనూగు మీసాల నవయౌవనం, జాతీయ భావాలు అప్పటికే చొరబడ్డాయి. దాంతో కాలేజీని వదిలిన మరికొంతమందితో పాటు గోరా కూడా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అదే సమయంలో గోరా తండ్రియగు వెంకట సుబ్బారావు గారు కాంగ్రెస్కు 2 బస్తాల ధాన్యం విరాళంగా ఇచ్చారు. ఇంకేముంది, సుబ్బారావు గారు కొంతకాలం వరకు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయబడ్డారు. తర్వాత ఆయన తిరిగి ఉద్యోగంలోనికి తీసుకోబడ్డారు. ఇటు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులలో కొద్దిమందిని మాత్రమే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఊరిలోని పెద్దలు, సంరక్షకులు, అధ్యాపకుల కృషి ఫలితంగా మిగిలిన వారిలో చాలామంది తిరిగి కాలేజీలో చేరారు. గోరా కూడా వారిలో ఒకరు. కాకినాడ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు గోరాని ఎక్కువగా ప్రభావితం చేసిన వారు జీవశాస్త్ర ఆచార్యులు శ్రీ ఆర్వి శేషయ్య గారు. శేషయ్య గారు గొప్ప ఆదర్శవాది, చక్కని విద్యావేత్త. విద్యార్థులను భావి పౌరులుగా మలచుటలో ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు. 1922లో గోరా జీవశాస్త్రం ప్రధాన విషయంగా ఇంటర్ పాస్ అయ్యారు. ఇంటర్ పాస్ అయిన వెంటనే ఆ వేసవిలోనే గోరా వివాహం జరిగింది. గోరా ఉన్నత విద్యకు మద్రాస్ వెళ్ళబోతున్నారు. అప్పుడు వెంటనే వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ఇంతలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. శ్రీ పోడూరి లక్ష్మీ నరసింహారావు గారు, వెంకట సుబ్బారావు గారు విజయనగరంలో బాల్య స్నేహితులు, సహపాఠకులు. 1922 వేసవిలో అకస్మాత్తుగా 2 మిత్రులు కాకినాడలో రోడ్డు మీద కలుసుకున్నారు. చాలా కాలానికి తిరిగి కలుసుకున్నందున మిత్రులిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుబ్బారావు గారు నరసింహారావు గారిని తన ఇంటికి తీసుకుని వచ్చారు. ఇలా కాకినాడ వచ్చిన పని ఏమని అడిగారు. దానిపై నరసింహారావు గారు తన కుమార్తె సరస్వతికి సంబంధాలు చూడటానికి వచ్చామన్నారు. అమ్మాయికి 11 ఏళ్ళు. అప్పుడే ఇంటర్ పాస్ అయి
పై చదువులకు పోనున్న తన కుమారునికే ఆ సంబంధం చేసుకుంటే బాగుండుననిపించింది సుబ్బారావు గారికి. ఈ సంబంధంతో బాల్య స్నేహితులు వియ్యమందుతారు. ఇద్దరూ సంతోషించారు. పెళ్లి చూపులయ్యాయి. కట్నాలు కానుకలుగా ఆడపెళ్లివారు 1000 రూపాయలు ఇచ్చేటట్లు నిశ్చయించుకున్నారు. నరసింహారావు గారు విజయనగరం రాజాగారి కొలువులో పనిచేసేవారు. తన వెంట కూతుర్ని కూడా అప్పుడప్పుడు రాజాగారి వద్దకు, మహారాణి గారి వద్దకు తీసుకుని వెళుతూ ఉండేవారు. ఈ విధంగా మహారాణి గారికి సరస్వతి ఎడల అభిమానం, వాత్సల్యం ఏర్పడ్డాయి. తన వాత్సల్యం చూరగొన్న సరస్వతికి వివాహ సంబంధం నిశ్చయమైందని తెలియగా మహారాణి గారు చాలా సంతోషించారు. వరుని గురించి వివరాలు అడిగి తెలుసుకుని తగినవాడేనని అభినందించి అమ్మాయి వివాహానికి అయ్యే కట్నము, ఖర్చులు తానే భరిస్తానని, పెండ్లి వైభవంగా జరిపించవలసిందని మహారాణి గారు నరసింహారావు గారిని కోరారు. ఈ విధంగా గోరాకి సరస్వతికి 1922 మే 7వ తేదీన వివాహం జరిగింది. వివాహ కర్మకాండ 5 రోజులు అతి వైభవంగా జరిపించారు. సరస్వతికది బాల్య వివాహం. అప్పటికి ఆమె 4వ తరగతి చదువుతూ ఉండేవారు. సరస్వతి 4 అన్నల తర్వాత ఒక్కతే ఆడకూతురు. అందుచేత ఆమె అతి గారాబంగా పెరిగింది. అన్నలందరూ పెద్ద చదువులే చదివారు. విజయనగరంలో పోడూరు వారి కుటుంబం చాలా సనాతన ధర్మ సాంప్రదాయాలు కలది. తమ కుటుంబానికి తగిన అల్లుడే లభించాడని సరస్వతి తల్లి కొండమ్మగారు కూడా చాలా సంతోషించారు. వివాహానంతరం గోర పై చదువుకు మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలో వృక్షశాస్త్రం BA ఆనర్స్లో చేరారు. కాలేజీకి ప్రక్కనే ఉన్న విక్టోరియా హాస్టల్లో ఉండేవారు. కాలేజీకి హాస్టల్కు కూడా ఎదురుగా నిర్విరామంగా అలలతో హోరుపెట్టే విశాలమైన సముద్రం. ఆ సంవత్సరం బోటనీ ఆనర్స్లో 5 విద్యార్థులు చేరారు. సాధారణంగా అంతకంటే తక్కువ ఉండేవారు. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశం మొత్తం మీద బోటనీ ఆనర్స్ తరగతులు బోధించే కళాశాల అది ఒక్కటే. ఈ ఆనర్స్ పరీక్ష పాస్ అయితే 1 సంవత్సరం తర్వాత యూనివర్సిటీ వారు MA పట్టం ఇచ్చేస్తారు. ఈ సంవత్సరం చేరిన 5లో గోర ఒక్కరే ఆంధ్రులు, మిగిలిన 4 తమిళులు. తమాషాగా మిగిలిన 4 వృక్షశాస్త్రంతో పాటు 2వ విషయంగా భూగర్భశాస్త్రం తీసుకోగా గోర ఒక్కరే 2వ విషయంగా జంతుశాస్త్రం తీసుకున్నారు. ఆ రోజులలో జంతుశాస్త్రం తీసుకునే విద్యార్థులు చాలా అరుదుగా ఉండేవారు. గోరాకి కొన్ని సంవత్సరాలు ముందు, కొన్ని సంవత్సరాల తర్వాత వరకు వృక్షశాస్త్రంతో పాటు 2వ విషయంగా జంతుశాస్త్రాన్ని ఎవరూ తీసుకోలేదు. గోరా కాలేజీలో ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఉండిన శ్రీ RV శేషయ్య గారు జంతుశాస్త్రంలో MA పట్టం తీసుకున్నారు. కనుక గోరాకి తన 2వ విషయంగా జంతుశాస్త్రాన్ని ఎన్నుకొనుటలో శేషయ్య గారి ప్రభావం ఉందని చెప్పవచ్చు. గోర బోటనీ ప్రొఫెసర్ శ్రీ పార్థసారథి అయ్యంగారు తన విద్యార్థులను కన్నబిడ్డలుగా చూసుకునేవారు. పాఠాలు చెప్పడంలోనూ గొప్ప దిట్టగా పేరు పొందారు. పార్థసారథి అయ్యంగారి సాన్నిధ్యంలో గోర మద్రాస్ విద్యార్థి జీవితం 3 సంవత్సరాలు అతి సరళంగా గడిచిపోయింది. పితృభక్తి, గురుభక్తి మెండు. మత సాంప్రదాయానికి భిన్నంగా పోయేవారు కాదు. పిలక, బొట్టు కూడా ఉండేవి. తండ్రి మంత్రించి ఇచ్చిన విభూతి పొట్లం ఎప్పుడూ జేబులో ఉండేది. తన చదువు తప్ప ఇతర విషయాలు ఎక్కువ పట్టించుకునేవారు కాదు. 1925వ సంవత్సరంలో ఫైనల్ పరీక్ష జరిగింది. గోరా జట్టులోని 5 పాస్ అయ్యారు. గోరా తనకు మంచి మార్కులు రాగలవని చాలా ఆశించారు. కానీ
తీరా ఫలితాలు వస్తే 5గురిలోనూ చివరివానిగా గోరా పాస్ అయినారు. మొదట్లో ఈ ఫలితం గోరాని కొంత కృంగదీసింది. సరిగ్గా ఆ రోజుల్లోనే గోరా తండ్రి కొన్ని కేసులలో పడి ఆస్తినంతటినీ పోగొట్టుకున్నారు. ఇల్లు, పొలం అన్నీ పోయాయి. ఇది గోరాను మరీ కలవరపరిచింది. రీసెర్చ్ చేద్దామని లోపల ఎంత కోరిక ఉన్నా కాశీ విశ్వవిద్యాలయానికి వెళితే వచ్చే స్కాలర్షిప్ చాలదు. తండ్రి తనకు ప్రత్యేకంగా డబ్బు పంపే స్థితిలో లేరు. ఇవన్నీ ఆలోచించి ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్నారు. వెంటనే తన ప్రొఫెసర్ అయిన పార్థసారథి అయ్యంగారి వద్దకు వెళ్ళి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమన్నారు. నువ్వు చివరివానిగా పాస్ అయ్యావు కనుక చివరనే నీకు ఉద్యోగం వస్తుంది అని జవాబు చెప్పారు. గోరా ఓర్మికి ఇది పరీక్షగా తయారైంది. నిరాశ చెందే బదులు ఆయనలో పట్టుదల పెరిగింది. జీవితంలో నేను విజయవంతుణ్ణి కావాలి, సాధించి తీరాలి అనే పట్టుదల ఆయనలో పెరిగింది. వెంటనే తిరుపతిలో ఉన్న తన గురువు ఆర్వి శేషయ్య గారి వద్దకు వెళ్ళారు. శేషయ్య గారు ఆ రోజుల్లో తిరుపతిలో జంతుశాస్త్రంలో ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. తన భవిష్యత్తు నిర్ణయమయ్యే వరకు శేషయ్య గారి వద్దనే ఉండాలని నిశ్చయించుకుని గోరా ఆయనకు పనిలో సహాయం చేయనారంభించారు. ఈరోజు మనం గోరా గారి విద్యార్థి జీవితం, వివాహం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం, జీవితంలో తొలి అనుభవాలు గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.